కృష్ణ రావణ్‌ని 'కృష్ణ ఛానల్' రావణ్‌ని అరెస్ట్ చేశారు. ఓకే. అక్కడి వరకు బానే ఉంది. అతను పవన్ కళ్యాణ్‌ని ఏదో అన్నాడని కేసు మీద కేసు, కేసు మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఓకే. ఇక్కడ జరిగే డ్రామా కొంతమందేమో సిలువేసుకొని జనసేన నాయకులని కండువాలు కప్పుకొని అరే! అసలు ఎంత ఏ బతుకు బతుకుతున్నారురా బాబు మీరసల. ఎక్కడ బతుకుతున్నారురా? కొన్ని టీవీ ఛానల్ ఆడెవడో 'శివ' అంట. టీవీ 5 ఏదో ఛానల్ ఆడు. ఏ ఛానల్ టీవీ 5, టీవీ 9 మరి సాక్షి ఏ ఛానలో తెలీదు గానీ, ఆడేమో కులం, మతం గురించి చెప్తాడు. ఆడి మతం ఆడిది కాదు. ఆడి కులం ఆడిది కాదు. ఒరేయ్! ముందు ఆడేం మాట్లాడాడో ముందు అది వినండిరా ముందు ఫస్టు. అసలు ఈ కుల మతాలను రెచ్చగొట్టిందే మా డిప్యూటీ సీఎం గారు. మా డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈ కుల మత రాజకీయాలు పొద్దున్న లేసిన కాడ నుంచి ఆయన కుల మతాలు తప్ప వేరేది మాట్లాడడు. కాపులు తిడుతున్నారు, కాపులు పొగుడుతున్నారు, కాపులు అదంటున్నారు, ఇదంటున్నారు. అరేయ్! నేను పవన్ కళ్యాణ్ అభిమానినేరా. మరీ, మరీ రాజకీయం చేయొచ్చా? నాకది అర్థం కావట్లేదు. ఈ కొంతమందేమో సిలువేసుకొని క్రిస్టియన్ అదే దేవుడిని సిలువేసుకొని వింత నిరసనంట. మౌన నిరసనంట. ఏంట్రా మీరు జేసేది అసలు ఈ ఈ రాష్ట్రంలో ఎంత దరిద్రంగా పాలిస్తున్నారంటే ఒక రాజుల పాలన. ఎవడు మాట్లాడినా ఆడి నోరు నొక్కేయటం, వాడి గొంతు నొక్కేయటం ఇదే జరుగుతుంది. ఇంతకన్నా చేసేదేంది. ఏ పార్టీలు పక్కన పెట్టండి. ఏంటిది ఆడు ఆ కులం కాదు. ఆడు మా ఆ రావణ అన్నోడు ఆ మతం కాదు. ఆడు ఏ మతం అయితే ఏంటి? ఏ కులం అయితే ఏంట్రా? ఇదే పనా? ఇదే పనా? పవన్ కళ్యాణ్ నేర్పించేదదే. ఆ పార్టీ వోళ్ళు చేసేదదే. నేను పవన్ కళ్యాణ్ సినిమాలు చూసాను. నేను పవన్ కళ్యాణ్‌తో చాలా సంవత్సరాలు జనసేన పార్టీ ఆఫీసు మన ఇదేంటి టోల్ గేట్ దగ్గర నుంచి 3 కిలోమీటర్లు ఉంటది. నేను అక్కడే చదువుకున్నాను కూడా. కాజాలోనే ఉండి అక్కడే చదువుకునేవాడిని మంగళగిరిలో. ఆ పార్టీ ఆఫీస్‌ని పెట్టిన కాడ నుంచి నాకు తెలుసు. ఈ కుల మతాలు తప్ప మా డిప్యూటీ సీఎం గారు ఏది చేయడు. ఇంక మిగతావోళ్ళు ఏం నేర్చుకుంటారు అతని దగ్గర నుంచి? అతను బూతులు మాట్లాడలేదా? డిప్యూటీ సీఎం గారు బూతులు మాట్లాడలేదా అసలెప్పుడు? అసల అధికారంలో లేనప్పుడు ఆయన చేసినన్ని బూతులు, ఆయన మాట్లాడిన బూతులు ఎవ్వరు మాట్లాడుండరు. ఇది ఎవడైనా కామెంట్ చేస్తే ఈ రీల్స్‌లో కూడా ఎవడైనా కామెంట్ చేసాడంటే కింద నాకు తెలిసిపోతుంది. నువ్వు క్రిస్టియన్‌వే, నువ్వు గొర్రెవే. అరేయ్! మీకు అయన్నీ ఎందుకురా? అంటే అదే అంటున్నాను. పైనోళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకి మీరు బానిసలే. ఎప్పటికే బానిసలుగానే బతకండి. ఎప్పటికే బానిసలు. కుక్కలు చెప్పాలంటే కుక్కలనమాట. పైనోళ్ళకి మీరు కుక్కలు. తెలుగుదేశం పార్టీకి ఈళ్ళు కుక్కలైతే పైనోళ్ళకి మీరు కుక్కలు అంతే. కుక్కల బానిసత్వంలోంచి ఎప్పుడైతే బయటకొత్తారో అప్పుడు మీకు అర్థమవుద్ది. ముందు అతను ఏమన్నాడో, రావణ్ ఏమన్నాడో ముందది. దాని మీద ఫైట్ చేయండి. తప్పన్నాడా? రైట్ అన్నాడా? అది లీగలా? ఇల్లీగలా అని. ఆడి మతం, ఆడి కులం మీకెందుకురా? ఆడి మతం, నా కులం. ఈ వినూత్న నిరసనలంట. ఎంత వేస్ట్ గాళ్ళున్నారంటే ఈ రాష్ట్రంలో అంత వేస్ట్ గాళ్ళున్నారు.